నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు జగిత్యాల జిల్లాలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం. జిల్లా కేంద్రంలోని టౌన్ హాల్ నుంచి పాత బస్టాండ్ వరకు విద్యార్థుల ర్యాలీ. పూర్తిగా ధ్వంసమైన మిర్దొడ్డి మండలం కాసులాబాద్ గ్రామం నుంచి హబ్సీపూర్ వెళ్లే బీటీ రోడ్డు. చిన్నపాటి వర్షానికే బురదమయంగా మారిన బీటీ రోడ్డు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు స్టే రావడం బాధాకరమన్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి. జగిత్యాల కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన అడ్డూరి లక్ష్మణ్ కుమార్. యూరియా యాప్ ను తొలగించి రైతులకు నేరుగా యూరియా అందించాలంటూ చినశంకరంపేట మండలం గౌలపల్లి రైతుల ధర్నా. సుమారు 500 మంది రైతులు చేగుంట మెదక్ రహదారిపై ధర్నా రాస్తారోకో. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బీజేపీ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టౌన్ హాల్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా పాఠశాల కళాశాల విద్యార్థులు త్రివర్ణ పతాకాలను చేతబూనారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బీజేపీ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టౌన్ హాల్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా పాఠశాలల్లో కళాశాలల విద్యార్థులు త్రివర్ణ పతాకాలను చేతబున్నారు. భారత్ మాతాకి జయాల నినాదంతో పురవీధులన్నీ మార్మోగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరై ర్యాలీ ప్రారంభించారు. ఏదైతే 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీ కా మహోత్సవ కార్యక్రమాలు మనం చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఈ తిరంగా ర్యాలీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం, ముఖ్యంగా ఆగస్టు 3, 2022 రోజున అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు బైక్ ర్యాలీని ఎర్రకోట నుండి ఇండియా గేట్ వరకు అక్కడ ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ప్రజల హృదయాల్లో దేశభక్తిని నాటడం, ఏదైతే స్వతంత్రం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన యోధులని స్మరించుకోవడము. అదేవిధంగా మనం సురక్షితంగా ఉన్నామంటే భారతదేశ సరిహద్దుల్లో మన కోసము పోరాడుతున్న యోధులకు మనము వారిని జ్ఞాపకం చేసుకోవడం. అదేవిధంగా కుల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక జెండా కిందనే అందరం కూడా రావాలని ఒక సంకల్పంతో ఈ తిరంగా ర్యాలీని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ దేశభక్తితో పాటు భవిష్యత్తులో ఏదైతే భారతదేశము 2047 వరకు విశ్వగురు వికసిత్ భారత్ దిశగా ప్రయాణం చేయాలి, ప్రపంచంలో మొట్టమొదటి స్థానంగా భారతదేశం ఎదగాలని ఒక సంకల్పంతో ఏదైతే ముందుకు సాగుతున్నామో, ముఖ్యంగా జంజీ యువకులందరూ కూడా దీంట్లో పాల్గొని తమ దేశభక్తిని చాటుకొనాలి. అదేవిధంగా మన దేశం ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అనే సూక్తి నిజం చేశాడు మెదక్ జిల్లా కొల్చారం మండల తుక్కాపూర్ గ్రామ ఉప సర్పంచ్ ఆర్ఏ రవీందర్. రాజకీయంగా బిజినెస్ పరంగా బిజీగా ఉన్నప్పటికీ ఆర్ఏ రవీందర్ తన సొంత గ్రామంలోని పాఠశాల విద్యార్థులకు 20,000 రూపాయల విలువ చేసే స్పోర్ట్స్ డ్రెస్లను ఉచితంగా అందించారు. ప్రార్థించే పదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అనే సూక్తిని నిజం చేస్తున్నాడు మెదక్ జిల్లా కొల్చారం మండలం తుక్కాపూర్ గ్రామ ఉప సర్పంచ్ ఆర్ఏ రవీందర్. రాజకీయంగా బిజినెస్ పరంగా బిజీ ఉన్నప్పటికీ ఆర్ఏ రవీందర్ తన సొంత గ్రామంలోని పాఠశాల విద్యార్థులకు గత సంవత్సరం జనవరి 26 నాడు ఆట పోటీలు పెట్టి ప్రతి ఒక్కరికి బహుమతులు అందించారు. ఈ సంవత్సరం ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 20,000 రూపాయల విలువ చేసే స్పోర్ట్స్ డ్రెస్లు ఉచితంగా అందించారు. ఆయన మంచి మనసుకు గ్రామస్తులు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులు, గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రశాంత్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు గణేష్, ప్రమీల, వార్డు సభ్యులు గంగయ్య, సుధాకర్, మమత, శ్రీనివాస్, గ్రామ పెద్దలు అంబాజీరావు, లింగప్ప, మల్లప్ప, సిద్దప్ప, సిద్దు, మల్లయ్య, టెక్మాల్ మల్లప్ప, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు డాక్టర్ కాప మురళీకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి పమ్మి అశోక్, పార్టీ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు సీతారాములు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ కాపా మురళీకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి పమ్మి అశోక్, పార్టీ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు సీతారాములు, ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ సహకారంతో ప్రైవేట్ రంగ సంస్థల్లో నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ నెల 16వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. గౌరవనీయులు శ్రీ రామదాస్ గారి ఆధ్వర్యంలో వైరాలో జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో వేల మంది నిరుద్యోగులు పాల్గొని చాలా మంది వరకు కూడా ఉద్యోగాలు పొందడం జరిగింది. అలాగే మరి మరొకసారి అలాంటి సువర్ణ అవకాశం మళ్ళీ వచ్చింది. మరి గౌరవ రామదాస్ గారి నాయకత్వంలో మరొకసారి ఎవరైతే నిరుద్యోగ యువత డిగ్రీ పాస్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా మరొకసారి మరి క్యాంప్ ఆఫీస్లో 16వ తారీఖు వరకు కూడా వాళ్ళ అప్లికేషన్లు పెట్టుకోవాల్సిందిగా, ఉద్యోగాల కోసం పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరి ముఖ్యంగా ఈ వైరా నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతకి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని మరి గౌరవ ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారు కూడా కోరుకుంటున్నారు. ప్రత్యేకంగా వీళ్ళందరికీ కూడా ఎవరైతే 16వ తారీఖు వరకు అప్లై చేసుకున్నారో ఈ నెల 18వ తారీఖు ఇంటర్వ్యూ జరిపి వాళ్ళకి ఉద్యోగాలు కూడా కల్పించడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల్లో కొత్తగా మంజూరైన ప్రీ ప్రైమరీ తరగతులను బోధించేందుకు అర్హులైన అభ్యర్థులను అవుట్సోర్సింగ్ విధానంలో నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారులు దరఖాస్తులను అర్హులైన వారి నుంచి అప్లికేషన్లు స్వీకరించారు. అయితే నియామక ప్రక్రియలో న్యాయబద్ధంగా జరగకుండా చేతివాటం చూపించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా మంజూరైన ప్రీ ప్రైమరీ తరగతులకు బోధించేందుకు అర్హులైన అభ్యర్థులను అవుట్సోర్సింగ్ విధానంలో నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారులు దరఖాస్తులను అర్హులైన వారి నుంచి అప్లికేషన్లు స్వీకరించారు. అయితే నియామక ప్రక్రియలో న్యాయబద్ధంగా జరగకుండా చేతివాటం చూపించారని విమర్శలు వెల్లువెత్తాయి. వివరాల్లోకి వెళితే మోమిన్పేట్ మండలం ఎంకెంపల్లి గ్రామానికి చెందిన కావలి మాధవి ప్రీ ప్రైమరీ అవుట్సోర్సింగ్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. తన విద్యార్థులకు సంబంధించిన ధృవపత్రాలను దరఖాస్తులతో పాటు సమర్పించినట్టు తెలిపారు. అయితే ఎంపిక ప్రక్రియలో తనకంటే తక్కువ మార్కులు సాధించిన మరో అభ్యర్థికి పోస్టు కేటాయించారని మాధవి ఆరోపించారు. అధికారుల ఆదేశం ప్రకారం దరఖాస్తులో తాను సమర్పించిన అన్ని అర్హత ధృవపత్రాలు ఫైల్లో కనిపించకుండా పోయాయని మాధవి ఆరోపించారు. వాటిని తొలగించి తనను అర్హత లేని అభ్యర్థిగా చూపించే ప్రయత్నం జరిగిందని వాపోయారు. తనకంటే తక్కువ మార్కులు ఉన్న అభ్యర్థికి అవకాశం ఇచ్చినప్పుడు తనకు ఎందుకు పోస్టు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ విషయమై బుధవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి చేరుకున్న మాధవి సంబంధిత అధికారులను నిలదీశారు. తన దరఖాస్తులను మరోసారి పరిశీలించాలన్నారు. దరఖాస్తును తిరిగి పరిశీలించే క్రమంలో ఆమెకు సంబంధించిన కొన్ని ధృవపత్రాలు లభించడంతో అసలు అవి ఫైల్ నుంచి ఎలా తొలగించబడ్డాయన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక అభ్యర్థి దరఖాస్తులు సమర్పించిన ధృవపత్రాలు ఫైల్లో లేకపోవడం, అనంతరం పరిశీలనలో అవే పత్రాలు లభించడం పలు అనుమానాలకు తావిస్తోంది. దరఖాస్తుల పరిశీలన సమయంలో ఎవరు బాధ్యత వహించారో అనే విషయాన్ని తెలియాల్సి ఉంది. సర్టిఫికెట్లను ఎవరు పరిశీలించారని, వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రీ ప్రైమరీ ఎన్ని పోస్టులు మంజూరయ్యాయి, మండల వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఒక్కో పోస్టుకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో, అభ్యర్థుల మెరిట్ జాబితాలో ఎంపికకు ఏ నిబంధనలు పాటించాలనే వివరాలు అధికారులు వెల్లడించలేదు. నేను వెనకపల్లి మా ఊర్లో ప్రీ ప్రైమరీ టీచర్కి అప్లికేషన్ పడ్డందున ఇంటర్ బేస్లో ఇస్తామన్నందుకు నేను ప్రీ ప్రైమరీ టీచర్కి అప్లై చేసుకున్నా. ఇచ్చిన టైంలోనే అన్ని సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసిన. కానీ ఇప్పుడు నాకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి పోస్ట్ ఇచ్చారు, కానీ నాకు ఇవ్వలేరు. హైయెస్ట్ మార్క్స్ ఉన్నా నాకు ఎందుకు రాలేదు అని నేను ఇక్కడ డిఓ సార్ దగ్గర అడిగితే సార్ ఏమన్నారు అంటే రెసిడెన్స్ లేనందున మీకు రిజెక్ట్ అయిందని చెప్పారు. సో నేను ఖచ్చితంగా ఇచ్చినాను సార్ అని చెప్పడం ద్వారా సార్ నెక్స్ట్ డే రమ్మన్నారు. నేను వచ్చినప్పుడు వెరిఫికేషన్లో నా సర్టిఫికేట్స్ అన్నీ చెక్ చేస్తే అందులో ఓన్లీ అప్లికేషన్ ఫామ్ అండ్ ఇంటర్ మెమో అవి మాత్రమే ఉన్నాయి, మిగతావన్నీ చెత్త దాంట్లో కనిపించినాయి. సో దీన్ని బట్టి సార్ నాకు ఏమని న్యాయం చేస్తామన్నారంటే నేను దీనిపైన యాక్షన్ తీసుకొని మీకు 2-3 రోజుల్లో న్యాయం చేశానని చెప్పారు. ఈ అమ్మాయి మాధవి మన ఇన్స్ట్రక్టర్ ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ గురించి అప్లై చేశారని చెప్పేసి చెప్పారు. కొన్ని డాక్యుమెంట్స్ తర్వాత తెచ్చేసి ఇచ్చారని చెప్పేసి
ఇవ్వని చెప్పారు. చెప్పిన తర్వాత ఆ ఫామ్స్ అదే బయోడేటాకు ఎన్క్లోజ్ చేయకుండా వేరే లూజ్ పేపర్స్లను పెట్టేశారు. తర్వాత వీళ్ళు నోటీసులను తీసుకొచ్చిన తర్వాత మేము చూసిన తర్వాత దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలో దాని గురించి మేము మా సబార్డినేట్స్తో డిస్కస్ చేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఓన్లీ 6 పోస్ట్ మేము 5 పోస్ట్ 3 పోస్ట్ చేసి 1 minute కట్ చేసి. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం కాసిలాబాద్ గ్రామం నుంచి హబ్సీపూర్ గ్రామానికి వెళ్లే ప్రధాన బీటీ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. చిన్నపాటి వర్షానికి బురదమయంగా మారి మట్టి రోడ్డును తలపిస్తోంది. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం కాసిలాబాద్ గ్రామం నుంచి హబ్సీపూర్ గ్రామానికి వెళ్లే ప్రధాన బీటీ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. చిన్నపాటి వర్షానికే బురదమయంగా మారి మట్టి రోడ్డును తలపిస్తోంది. సుమారు 5 కిలోమీటర్ల పరిధి ఉన్న ఈ రోడ్డు వెంట నిత్యం కాసిలాపూర్ గ్రామ ప్రజలు దుబ్బాక, రామయంపేట, సిద్దిపేట పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సుమారు 15 సంవత్సరాల క్రితం కంకర రోడ్డును బీటీ రోడ్డుగా మార్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రోడ్డు మరమ్మతులు జరగలేదని గ్రామస్తులు తెలిపారు. 2 సంవత్సరాల క్రితం కాసిలాబాద్ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి శ్రీకాంత్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రోడ్డు అధ్వానంగా ఉండడంతో అదుపు తప్పి కింద పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన కూడా జరిగింది. ప్రస్తుతం రోడ్డు వెంట వెళ్లాలంటే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. కనీసం అంబులెన్స్ కూడా రాలేని దుస్థితి ఏర్పడింది. సరైన రోడ్డు మార్గం లేక కాసిలాబాద్ నుంచి మిర్దొడ్డి మీదుగా రామంపేట, దుబ్బాక, సిద్దిపేట ప్రాంతాలకు వెళ్లాలంటే టేకుమారు 10 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నామమాత్రంగా పరిశీలించి వెళ్లిపోవడం తప్ప సమస్య పరిష్కరించుకోవటం లేదని ఆరోపించారు. ఎన్నో ప్రమాదాలకు నిలయంగా మారిన ఈ బీటీ రోడ్డును వెంటనే పునరుద్ధరించి రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని స్థానిక ఉప సర్పంచ్ల ఫోరం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు రాజు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రోడ్డు కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రోడ్డు వెంట ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయని అధికారులకు చెప్పినా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో 100 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు బీజేపీ డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్. ర్యాలీని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డితో కలిసి ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో 100 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు బీజేపీ డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్. ర్యాలీని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు మాట్లాడుతూ జాతీయ త్రివర్ణ పతాకంతో విద్యార్థులతో కలిసి సండే మార్కెట్ నుంచి పలు వీధుల్లో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు వచ్చి ప్రారంభించినందుకు ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రామచంద్రపురం 268 డివిజన్లోను హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించడం. ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా రథసారథి గోదావరి అంజిరెడ్డి అక్కగారు రావడం, అట్లాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి అన్ని స్కూళ్ళ విద్యార్థులకు, పార్టీ పెద్దలకు, ఊరు పెద్దలకు మరియు ఈ స్కూళ్ళకు మాకు సహకరించి పిల్లల్ని పంపించినటువంటి స్కూల్ ప్రిన్సిపల్లకు, ఉపాధ్యాయులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఈ హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పిల్లలు ఇంత ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొంటామని వాళ్ళు చూపిస్తున్న ఉత్సాహానికి కూడా నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. అట్లాగే ఇది మన జెండా మన జాతీయ జెండా ఒక జెండాగాను కాకుండా దీంట్లో కాషాయంగాను ధైర్యానికి, త్యాగాలకు, మరియు తెలుపు గాని శాంతికి, అట్లాగే ఆకుపచ్చ రంగు కానీ మన దేశ అభివృద్ధికి, అశోక చక్రం ఉన్నటువంటి అశోక చక్రం మన దేశాన్ని ముందుకు అభివృద్ధిగా సాగాలని సూచిస్తున్నాయి. అట్లాగే ఇప్పుడు పాల్గొన్న విద్యార్థులకు అందరికీ కూడా నా మనసు పూర్తంగా ఒక చిన్న విజ్ఞప్తి. మీరే రేపటి
భావతులు కాబట్టి భవిష్యత్తు మొత్తం మీరే కాబట్టి మీరు దేశాన్ని మంచిగా పరిశుభ్రంగా ఉంచుకొని అట్లాగే మన ఉపాధ్యాయులను కానీ మీ తల్లిదండ్రులను కానీ పెద్దలను కానీ అందరినీ క్రమశిక్షణగా ఉండి వాళ్ళని గౌరవించుకుంటూ దేశ అభివృద్ధి కోసం రేపు మీరు చదివి పెద్దగైనాక దేశ అభివృద్ధి కోసం మీరందరూ కూడా పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల నెరవేర్చడంలో తీవ్రంగా విఫలమైందని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల నెరవేర్చడంలో తీవ్రంగా విఫలమైందని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం సామాజిక భద్రతా పెన్షన్ను 2000కు పెంచి పేదలకు ఆసరాగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ పెన్షన్ మొత్తాన్ని 4000 చేస్తామని హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక దాన్ని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నీరుగారుస్తోందని, ఈ అంశంపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టులాంటివన్నారు. ఇచ్చిన హామీల నెరవేర్చలేదని రేవంత్ రెడ్డికి నైతికత ఉంటే ముఖ్యమంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చెప్పంటాం ఈ కులం ఆ కులం విద్యావంతులు అని చెప్పంటున్నారు. ఎందుకంటే విద్యావంతులు చదువుకున్న బయట ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేవు. కానీ ఇంటి పట్టులో బీడీలు చుడితే కనీసం రోజుకు 200-400 రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్పని అందరూ కూడా బీడీలు చుట్టడం కామన్ మన దగ్గర. మొత్తం రాష్ట్రం మన జిల్లాలనైతే అత్యధికంగా పెన్షన్లు అమలు చేయబడుతున్నటువంటి కార్యక్రమం బీడీ పెన్షన్. స్పెషల్లీ నార్త్ తెలంగాణ ఇక ఆదిలాబాద్ గానీ, నిజామాబాద్ గానీ, కరీంనగర్ గానీ, మెదక్ గానీ, వరంగల్ గానీ, స్పెషల్లీ నార్త్ తెలంగాణ ఏదైతున్నదో ఆడబిడ్డలకు ప్రధానంగా వ్యవసాయ కూలీకి అదనంగా ఉపాధి కల్పించేది ఏదైతుందో బీడీ పరిశ్రమ, బీడీ లేబర్ అని చెప్పంటున్నాం. ఏ ఇంటికైనా పోయి నువ్వు జగిత్యాల, ఏ ఇంటికైనా బీడీలు చుట్టని ఇల్లు కనబడని బీడీలు చుట్టని ఇల్లు కనబడని చెప్పండి. వ్యవసాయ కూలీలు కూడా జీవనం ఏదైతుందో బయట చేను చెలకపోతే సాయంత్రం వచ్చిన తర్వాత ఎసరు పెట్టి చాట ముందర వేసుకుంటారని చెప్పండి. ప్రభుత్వం ఏమవుతుంది, ఏం చేస్తుండ్రు? నువ్వు ఎందుకు ఆడబిడ్డలు ఉసురు పోసుకుంటున్నావు అని చెప్పంటున్నా. మహిళలు ఏదైతుందో ఒక కన్న తల్లి, ఒక తోబుట్టు, ఒక కన్న బిడ్డ, ఆడబిడ్డ అనంట మహిళలంటే ఒక కన్న తల్లి, ఒక తోబుట్టు, ఒక ఆడబిడ్డ, అన్న కూతురు. ఎందుకు నువ్వు మహిళలు ఉసురు పోసుకుంటావు అని చెప్పంటున్నా. న్యాయస్థానంలో నువ్వు కేవలం కౌంటర్ ఫైల్ చేయలేక నీకు రాష్ట్ర అత్యున్నతమైన న్యాయస్థానం ఏదైతే ఉందో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ రాష్ట్రంలో అమలు చేయబడుతున్నటువంటి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. అది ముఖ్యమంత్రికి చెంపపెట్టు అంటున్నా, రేవంత్ రెడ్డికి చెంపపెట్టు అని చెప్పంటున్నాను. హైకోర్టు ఉత్తర్వులు ముఖ్యమంత్రికి చెంపపెట్టు అని చెప్పంటున్నా. అంటే నీ ప్రభుత్వం ఏదైతుందో ఏ విధంగా పనిచేస్తుందో చెప్పడానికి ఇది అద్దం పడుతుంది చెప్పంటున్నాను. నువ్వు మహిళలంటే ఎంత చులకన భావం నీకు ఉంది అనేది తెలపడానికి ఇది అద్దం పడుతుంది. మహిళలంటే, ఆడబిడ్డలంటే నీకు ఎంత చులకన భావం ఉందని తెలపడానికి ఇది అద్దం పడుతుందని చెప్పండి. అందుకే ఏదైతుందో ఆడబిడ్డల మహిళలు ఉసురు పోసుకుంటారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టులో స్టే రావడం బాధాకరమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు స్టే రావడం బాధాకరమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ గత ప్రభుత్వం రూపొందించిన జీవో చట్టాల్లోని లొసుగులతోనే హైకోర్టులో స్టే వచ్చిందని ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు ఇచ్చిన స్టేపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శలు చేయడం తగదని, ఆయన విమర్శలను ఆయన వయసుకే, విఘ్నతకే వదిలేస్తామన్నారు. గత ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల రాష్ట్రం ఆర్థికంగా క్షీణించినా ప్రజలకు ఇచ్చిన అన్ని పథకాలను అమలు చేస్తున్నామని, రాష్ట్రంలో రెండవసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి స్టే విషయంపై గత ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చినటువంటి ఈ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి యొక్క పథకాన్ని ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సందర్భంలో కూడా నిన్న కోర్టు స్టే రావడం అత్యంత బాధాకరం. గతంలో వారు ఏదైతే ఏ ఒక చట్టాన్ని చేసే ముందు కానీ ఏ ఒక పథకాన్ని అమలు చేసే ముందు నిబంధనలకు అనుగుణంగా ఆ పథకాన్ని జీవోలు ఇవ్వడం కానీ చట్టాన్ని చేసే పరిస్థితి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. వారి ప్రభుత్వంలో చేసినటువంటి
ఆ జీవో విషయం ఇచ్చినటువంటి తప్పిదం వల్ల ఈరోజు హైకోర్టులో షాదీ ముబారక్పై కళ్యాణ్ లక్ష్మిపై స్టే రావడం జరిగింది. తక్షణమే దాని మీద మరి చట్టపరంగా మా అడ్వకేట్స్ ద్వారా ఏజీ ద్వారా కౌంటర్ ఫైల్ చేయించేసి తిరిగి ఆ పథకాన్ని షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మికి సంబంధించినటువంటి పథకాన్ని అమలు చేయించే బాధ్యత మాది అని చెప్తున్నాను. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో గౌరవ మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన లోపల మరి వారు తీసుకొచ్చినటువంటి ఈ పథకాన్ని మరి అందరూ అప్పుడు ఎన్నికలు మేము రాకపోతే పథకాలన్నీ ఉన్నాయని చెప్పి మాట్లాడింది. కానీ ఏ రోజు కూడా వారి హయాంలో ఆ ప్రభుత్వంలో ఉన్న పథకాలు అమలు చేసుకుంటూ ఇంకా ప్రత్యేకంగా ఇంకా సంక్షేమ పథకాలు ఈరోజు ఈ ప్రభుత్వం అందజేస్తుంది. మరి దానికి కూడా మరి మొన్నటి వరకు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద మనిషి మనం మాట్లాడితే మేము కౌంటర్ ఫైల్ చేయలేదని, కౌంటర్ ఫైల్ చేయకపోతే స్టే వచ్చిందని అనడం అనేది ఆయన చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల వ్యవసాయాధికారి లక్ష్మీ ప్రవీణ్ మాట్లాడారు. చిన్నశంకరంపేట మండలంలో సుమారు 19 ఎకరాల్లో వరి నారు వేయడం జరిగిందని, దానికి సంబంధించి 38,000 బస్తాల యూరియా అవసరం ఉందన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ మాట్లాడుతూ చిన్నశంకరంపేట మండలంలో సుమారు 19 ఎకరాల్లో వరి నారు వేయడం జరిగిందని, దానికి సంబంధించి 38,000 బస్తాల యూరియా అవసరం ఉందని అన్నారు. చిన్నశంకరంపేట మండలానికి జూన్ నుంచి ఇప్పటి వరకు సుమారు 120 బస్తాలు రావడం జరిగిందని, నేడు రేపు మరో 2 లారీలు యూరియా కూడా మండలానికి రావడం జరుగుతుందని, రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే యాప్ ద్వారా ఎరువులు బుక్ చేసుకోవడం జరుగుతుందని, తప్పనిసరి రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. శంకరంపేట మండలి విజ్ఞప్తి, మన మండలానికి పూర్తిగా 19,620 ఎకరాలకి గాను 38,000 బస్తాల యూరియా అవసరం ఉంది. ప్రస్తుతం వరకు మనకు 12,000 బస్తాల వరకు యూరియా మండలానికి రీచ్ అవ్వడం జరిగింది. అందులో బుకింగ్స్ కూడా అయిపోయినాయి. ఇవాళ మనకు గౌలిపల్లి రామలింగేశ్వరికి ఒక లారీ వచ్చింది, అది కూడా మీకు బుకింగ్ స్టార్ట్ చేస్తాము. రేపు వరకు జంగరాయి సొసైటీకి, అలాగే పిఎస్ఏ శంకరంపేటకి వస్తుంది. అలాగే ఆగో శంకరంపేటకు మన మహాలక్ష్మి ఎఫ్పిఓ గౌలిపల్లి కూడా బండ్లు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా రేపు ఎల్లుండి లోపల మనకు మండలానికి రీచ్ అవుతాయి. కాబట్టి రైతులందరూ కూడా ఎఫ్పిఎస్ యాప్ని అప్డేట్ చేసుకొని ఫార్మర్ రిసీవ్ చేసుకున్న రైతులు మనం యూరియా బుక్ చేస్తుండగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేయడం జరుగుతుందని, ఉన్నత విద్య అందితేనే మనిషి ఉన్నత స్థాయికి ఎదుగుతాడని చిన్నశంకరంపేట సర్పంచ్ చంద్రశేఖర్ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని గిరిజన బాలుర వసతి గృహం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో భవన నిర్మాణానికి నిధులు కావాలని అధికారులను నివేదికలు పంపడంతో 40 లక్షల రూపాయలు నిధులు మంజూరయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేయడం జరుగుతుందని, ఉన్నత విద్య అందితేనే మనిషి ఉన్నత స్థాయికి ఎదుగుతాడని చిన్నశంకరంపేట సర్పంచ్ చంద్రశేఖర్ తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని గిరిజన బాలుర వసతి గృహం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో భవన నిర్మాణానికి నిధులు కావాలని అధికారులకు నివేదికలు పంపడంతో 40 లక్షల రూపాయల నిధులు మంజూరు కావడంతో 3 గదులు మరియు కిచెన్ షెడ్ నిర్మాణానికి సర్పంచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. సందర్భంగా సర్పంచుల ఫోరం అధ్యక్షులు మోహన్ నాయక్, సర్పంచ్ చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రాజిరెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తుందని, విద్యకు పెద్దపీట వేయడం జరుగుతుందని, చిన్నశంకరంపేట మండలంలోని గిరిజన బాలుర వసతి గృహం శిథిలావస్థలో ఉన్నందున 40 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి భవన నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ కృషి చేయడం జరిగిందన్నారు. మంచి విద్యను అభ్యసిస్తేనే మనిషి ఉన్నత స్థానానికి చేరుకుంటాడని, ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక అందరికీ పెద్దపీట వేసిన కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేద ప్రజలకు ఎన్నో పథకాలు తేయడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అన్నారు. నిధులు మంజూరు చేసినందుకు కృషి చేసిన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రశేఖర్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు మోహన్ నాయక్, ఉప సర్పంచ్ భానుచందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రాజిరెడ్డి, డీసీసీ నాయకులు శ్రీమాన్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ చిరంజీవి, ఆలూరి రవి, నవదీప్ రెడ్డి, ఎల్లం శ్రీనివాస్, గణేష్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇవాళ శంకరంపేట మండల కేంద్రంలో ఎస్టీ హాస్టల్లో కొత్త కన్స్ట్రక్షన్కి ఒక 3 rooms అండ్ కిచెన్ శాంక్షన్ అయ్యి ఈరోజు మార్కింగ్ ఇచ్చి భూమి పూజ చేయడం జరిగింది. ఈ ఎస్టీ హాస్టల్ ఇదివరకు ఆల్మోస్ట్ ఒక 25 years 30 years ఓల్డ్ బిల్డింగ్, ఎక్కువైంది అంకల్, ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్. దాని ప్రస్తుతం శిథిలావస్థలో ఉండడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వము ఈ బిల్డింగ్కి కొత్త రూమ్స్ శాంక్షన్ చేసి ఇమీడియట్గా పని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అతి త్వరలో ఈ 3 రూమ్లు
శంకరపేట మండల హెడ్ క్వార్టర్లో ఎస్టీ హాస్టల్ శిథిలావస్థలో ఉన్నాక అదనంగా ఒక 3 రూములు ఒక కిచెన్ షెడ్ మాకు శాంక్షన్ చేసిన దానికి కృషి చేసిన మా స్థానిక ఎమ్మెల్యే మా డైనామిక్ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ప్రజాపరిపాలన వచ్చిన తర్వాత మరి గిరిజన పుత్రులకు ఈ హరిజన పుత్రులకు పెద్దపీట వేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ మరి అందరి పేద ప్రజల మద్దతుగా ఉన్నదని తెలియడానికి ఇవే నిదర్శనం. ఇలా చూసినట్లయితే ఎస్సీ హాస్టల్ కానివచ్చు. ఈరోజు చిన్నశంకరపేట మండలం హెడ్ క్వార్టర్లో ఎస్టీ హాస్టల్ అదనంగా 3 రూమ్లు ఒక కిచెన్ని భూమి పూజ చేయడం జరిగింది. ఇక్కడ ఎస్టీ హాస్టల్ కూలిపోయే స్థితిలో ఉండి మన ఎమ్మెల్యే గౌరవ డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్న గారి దృష్టిలో తీసుకెళ్తే తక్షణమే ఈ నిధులు మంజూరు చేయించి తొందరలో ఈ పిల్లలకు అందుబాటులో వచ్చేటట్టు చేయాలని చెప్పి ప్రత్యేక దృష్టితోటి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. మా కాంగ్రెస్ ప్రభుత్వంలో గిరిజనులకు గజ్వేల్ పట్టణంలోని కూరగాయల మార్కెట్లో ఈరోజు ఆపన్నహస్త మిత్ర బృందం 128వ సహాయ కార్యక్రమం గజ్వేల్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా హిందూపురం లేపాక్షి గ్రామానికి చెందిన కేఎన్ అద్విత్కు 2 సంవత్సరాల బాలుడు స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ టైప్ 2 వ్యాధితో బాధపడుతున్నాడు. తనకు 70,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. గజ్వేల్ చెలిమి ఫౌండేషన్ అధ్యక్షులకు ఆపన్నహస్తం మిత్ర బృందం కార్యక్రమానికి ఆహ్వానించారు. అక్కడ ఆ బాలుడి కుటుంబాన్ని చూసి చలించిపోయి చెలిమి ఫౌండేషన్ నుంచి 15,000 రూపాయల సహాయం అందజేశారు. సిద్దిపేట పట్టణం చేయూత ఫౌండేషన్ వారు గజ్వేల్ కు వచ్చి వారు కూడా తక్షణ సహాయం 20,000 రూపాయలు అందించారు. ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి 10,000, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాడిపల్లి శ్రీనివాస్ 6,100, మాజీ మున్సిపల్ చైర్మన్ గడిపల్లి భాస్కర్ 5,000, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 15వ వార్డు కౌన్సిలర్ నక్కా రాములు తక్షణ సహాయంగా 5,000, 16వ వార్డు కౌన్సిలర్ నాయని సత్యలక్ష్మి యాదగిరి 5,000, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ కళ్యాణ్కర్ పద్మా నరసింగరావు 5,000 రూపాయలు అందించారు. మన గజ్వేల్ నుంచి మొత్తం అమౌంట్ 1,70,000 రూపాయలు బాలు తల్లికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆపన్నహస్తం మిత్ర బృందం సభ్యులతో పాటు ప్రజాప్రతినిధులు, ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ కళ్యాణ్కర్ నరసింగరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, కౌన్సిలర్లు 14వ వార్డు గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్, 15వ వార్డు నక్కా రాములు గౌడ్, 16వ వార్డు నాయన సత్యలక్ష్మి యాదగిరి, 20వ వార్డు అతిలి శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాడిపల్లి శ్రీనివాస్, ఆపన్నహస్త మిత్ర బృందం అధ్యక్షులు పాచికంటి బాలచంద్రం, ఉపాధ్యక్షులు కొలిచెల్మి స్వామి, ప్రధాన కార్యదర్శి కటకం శ్రీనివాస్, కోశాధికారి కొల్లూరి శ్యాంప్రసాద్, సభ్యులు రాణి, జ్యోతి, హనుమాన్ దాస్, రాంబాబు, మహేష్, అనిల్ కుమార్, నరేష్, ప్రకాష్, మహేందర్, కనకరాజు, మహేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, విజయ్ కుమార్, భిక్షపతి, రాకేష్, సత్యనారాయణతో పాటు ఆపన్నహస్త మిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. గజ్వేల్ పట్టణంలోని కూరగాయల మార్కెట్లో ఈరోజు ఆపన్నహస్త మిత్ర బృందం 128వ సహాయ కార్యక్రమం గజ్వేల్లో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లా హిందూపురం లేపాక్షి గ్రామానికి చెందిన కేఎన్ అద్విక్ 2 సంవత్సరాల బాలుడు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ టైప్ 2 వ్యాధితో బాధపడుతున్నాడు. తన కొడుకుని కడుపులో పెట్టుకుని సుమారు 600 నుంచి 700 కిలోమీటర్ల దూరం నుంచి మన ఆపన్నహస్త మిత్ర బృందం సహాయం తీసుకోవడం కోసం గజ్వేల్ కి ఈ రోజు ఉదయం 10 గంటలకు మన గజ్వేల్ సమీకృత కూరగాయల మార్కెట్ వద్దకు కుటుంబ సభ్యులతో వచ్చారు. మరి వైద్య ఖర్చులకు ఇంజెక్షన్ కోసం 16 కోట్లు అవసరం. దీనికోసం ముందుగా ఆపన్నహస్త మిత్ర బృందం సంస్థ నుంచి 30,000 ఇస్తూ ఆ సంస్థలోని సభ్యులు ఎవరితో తోసిన సహాయంగా వారు తలా ఇంత వృథా భక్తిగా 70,000 మొత్తం 1,00,000 రూపాయలు ఆ బాలిన తల్లికి ఇచ్చారు. అంతేకాకుండా ఆపన్నహస్త మిత్ర బృందం పరిస్థితి గురించి 3-4 రోజుల నుంచి గజ్వేల్లోని వాట్సాప్ గ్రూపుల్లో విషయాన్ని పెట్టారు. విషయం తెలుసుకుని కొందరు వివిధ పార్టీల నాయకులు మరియు సేవా సంస్థ వారు పిలిపించుకుని పరిస్థితి తెలుసుకుని కార్యక్రమానికి తాము వంతు సహాయం అందజేశారు. ఈరోజు ఒక రకంగా బాధాకరమైన విషయం అయినా కానీ ఈ ఆపన్నహస్త బృందం ద్వారా తీసుకున్న నిర్ణయంలో మేము బాగా గర్వపడుతున్నాం. మన గజ్వేల్ ప్రాంతం వాళ్ళని పిలిపించి ఇంత సహాయ కార్యక్రమాలు చేయడంలో 128 రోజులు అని చెప్పి మేము 96, 97 అప్పుడు ఉన్నాం. ఒకనాడు వచ్చినాం ఈ కార్యక్రమాలకు. చాలా సంతోషం. అందులో భాగంగా మీతో పాటు నేను కూడా మమేకమై నేను ఒక 10,000 మీ దాంట్లో జమ చేసి ఇస్తారని ఆశిస్తూ అబ్బాయికి ఆరోగ్యం కలగాలని సందర్భంగా గుర్తు. ఈరోజు ఆపన్నహస్తం వారిచే ఆపన్నహస్తం ఏర్పాటు చేసిన తర్వాత మరి ఎంతోమంది నిరుపేదలకు వారి ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందిస్తూ మరి ఇప్పుడే చెప్పడం జరిగింది 16 కోట్ల రూపాయలతోటి ఒక ఇంజెక్షన్ కంటే మరి ఈ పరిస్థితుల్లో ఈ పేదరికంలో
యూరియా యాప్ తొలగించి నేరుగా రైతులకు యూరియా అందించాలంటూ మహిళా రైతులతో పాటు సుమారు 500 మంది రైతులు చేగుంట మెదక్ రహదారిపై ధర్నా రాస్తారోకో చేపట్టారు. చిన్నశంకరంపేట మండలం గోలపల్లి చౌరస్తా వద్ద రైతులకు సరిపడా యూరియా రావటం లేదంటూ వర్షంలో సైతం రైతులు ధర్నా రాస్తారోకో చేశారు. యూరియా యాప్ ను తొలగించి నేరుగా రైతులకు యూరియా అందించాలంటూ మహిళా రైతులతో పాటు సుమారు 500 మంది రైతులు చేగుంట మెదక్ రహదారిపై ధర్నా రాస్తారోకో చేపట్టారు. చిన్నశంకరంపేట మండలం గవులపల్లి చౌరస్తా వద్ద రైతులకు సరిపడా యూరియా రావటం లేదంటూ వర్షంలో సైతం రైతులు ధర్నా రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ నరేందర్ గౌడ్, మండల వ్యవసాయాధికారి లక్ష్మీ ప్రవీణ్, తహసీల్దార్ మాలతులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 24 గంటల్లో 2 రాలీల యూరియా అందిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా రాస్తారోకో విరమించారు. సుమారు గంట పాటు రాస్తారోకో నిర్వహించడంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. డీఎస్పీ నరేందర్ గౌడ్ తో పాటు సిబ్బంది రైతులను సముదాయించి వినకుండా అలాగే భీష్మించి కూర్చోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. రైతులకు నేరుగా యూరియా అందించాలని, గతంలో లాగానే యూరియా అందిస్తామని హామీ ఇచ్చేసరికి కదిలేది లేదంటూ ఇతర మండలాలకు యూరియా వచ్చినట్టు చిన్నశంకరంపేట మండలానికి యూరియా ఎందుకు రావటం లేదని రైతులు అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో లాగా రైతులకు పాస్బుక్ ద్వారా యూరియాను అందించాలని, యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవడం చాలా ఇబ్బందులకు ఎదురవుతున్నాయన్నారు. వచ్చిన యూరియా క్షణాల్లోనే అయిపోవడం జరుగుతుందని, బుక్ చేసుకోవడం తెలియని రైతులకు చాలా ఇబ్బందులు అవుతుందన్నారు. ఇస్తలేరా మరి యూరియా? మందు లేదు మాకు, ఒక సంచి కూడా ఇప్పుడు ఖర్చులేదు. చేకుంటకు వచ్చింది, చంద్రపేటకు వచ్చింది 2 గంటల ఆడికి పోయినా బుక్ లేదమ్మా, పెద్ద చంద్రపేట పోమన్నారు. ఆడికి పోలేము, ఆడ పెద్ద చంద్రపేట క్యాన్సల్ చేసినాం. ఇక మళ్ళా మెదక్ పోయిన గోదాంలకు ఈరు బాబు 2 సంచులు అన్న ఈరు బతులన్నా ఇయ్యమమ్మ మేము మండలు కానీ చెప్పారు. అట్లా ఉక్కున్నా కానీ ఈడికి వచ్చిన సంక్రాంతి లేదు. లేకపోతే మళ్ళా ఈడికి వస్తుంది అంటే 2 నెలల నుంచి తిరుగుతున్నాం. ఎట్లా పరిస్థితి కావాలి? ఆధార్ కార్డు మీద మన లేడీస్ ఆన్లైన్లో బుక్ చేద్దామంటే తెలియదు, అనుకోలేదు. ఆధార్ కార్డు మీద లైన్లో బట్టి లైన్ తోటి ఆధార్ కార్డు మీద కొడుకులు లేని వాళ్ళు ఉంటారు. ఓల్డ్ దేవాలి ఆడవాళ్ళకు చెప్పు, భర్త చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. నాకు కొడుకు యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? 2 ఎకరాలు కష్టాలు మంది దొరకలేదు. 10 మాటలు తిరిగిన శంకరపేట కిడికి 10 రోజులు తిరిగి మంది దొరుకుతుంది. ఈ మోకాలు నడివేయి దండ నుంచి నడిచి రావాలి, ఈడికి రావాలి, ఈడికి వెళ్ళి దండ నుంచి పోవాలి. మా ఊరు దండ ఇస్తలేరు మరి యూరియా? ఇస్తలేరు. ఏమేమి మరి ఎందుకు? ఇవి నాకు తెలుస్తా, నేను ఎప్పుడన్నా చదువుకున్నానా? ఇవి తెలుస్తా, ఇవి తెచ్చిన. ఇప్పుడు బుక్ చేసుకోలే నువ్వు? చేసుకున్నా. మాకు ఊరిగా దొరకలేదు, అది ఓటీపీ మాకు వస్తలేదు. మాకు తిరిగి ఏ దేశం పోవాలి? మాకు అది ఓటీపీ వస్తలేదు. వచ్చిన వాళ్ళు తీసుకుంటారు, రాని వాళ్ళకు అందరూ మాకు వస్తలేదు. రావాలి మాకు. గత ప్రభుత్వంలో ఎలాగైతే యూరియా ఇచ్చి మాకు ఏ టైంలో యూరియా కావాలంటే ఆ టైంలో యూరియా ఇచ్చిర్రు, ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నుంచి ఒక యాప్ యాడ్ చేసిర్రు. అది కేంద్రం చేసిందా రాష్ట్రం చేసిందా మాకు తెలియదు. కానీ ఆ యాప్ను రద్దు చేసుకోవాలని నేను గౌలపల్లి గ్రామ సర్పంచ్గా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, దయచేసి ఈ యాప్ను వెంటనే రద్దు చేసి సకాలంలో మాకు రైతులు బాగుపడాలంటే, దిగుబడి రావాలంటే యూరియా కావాలి. ఇప్పుడు అందరూ కలుపు తీస్తున్నారు, యూరియా కావాలి. యూరియా లేకపోతే దిగుబడి రాదు. నీకు రైతు ప్రభుత్వం అంటున్నావు, రైతు ప్రభుత్వం కావాలనుకుంటే యూరియా కావాలి. కాబట్టి దయచేసి
అధికారులు సర్పంచులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం కౌడిపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో డీఎల్పీఓ సురేష్ బాబు అధ్యక్షతన నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధికారులు సర్పంచులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతారెడ్డి అన్నారు. గురువారం కౌడిపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో డీఎల్పీఓ సురేష్ బాబు అధ్యక్షతన నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ శాఖల పరిధిలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు వాటి పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచ్లు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మిషన్ భగీరథ సరఫరాలో ఇబ్బందులు, విద్యుత్ సమస్యలు, లూజ్ వైరింగ్, వోల్టేజ్ హెచ్చుతగ్గులపై అధికారులను ప్రశ్నించారు. రైతులు ఎరువుల కోసం ఫర్టిలైజర్ యాప్ల ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల కొనుగోలు సులభతరం చేయాలని, పాత విధానంలోని షాపుల ద్వారా ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామన్నారు. అధికారులు సర్పంచులు సమన్వయంతో పనిచేసినప్పుడే గ్రామాలు అభివృద్ధి పథంలో నడుస్తాయన్నారు. సర్పంచులు సభ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను వచ్చే సమావేశం వరకు పెండింగ్ లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. సర్వసభ్య సమావేశాలకు అన్ని శాఖల అధికారులు విధిగా హాజరు కావాలని, గైర్హాజరయ్యే శాఖల అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓకు సూచించారు. అవసరమైతే మెమోలు జారీ చేయాలన్నారు. ఫర్టిలైజర్ యాప్ల కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. చదువుకోని రైతులు యాప్లను ఎలా నిర్వహించుకోగలరని ప్రశ్నిస్తూ ఎరువుల కోసం రైతులు అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా చూడాలన్నారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా యుఎల్సిసి కార్యక్రమాన్ని రిజిస్టర్ చేసుకోవాలని సర్పంచ్లకు సూచించారు. భవిష్యత్ తరాలకు నీటి ఎద్దడి లేకుండా జలసిరి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కౌడిపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల భవనాల శిథిలావస్థకు చేరుకున్నాయని, కొత్త భవనాల మంజూరీ కోసం ఇప్పటికే ఉన్నత అధికారులను కలిసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. త్వరలోనే కొత్త భవనాలు మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇంద్రమ్మ ఇళ్ల బిల్లును త్వరగా విడుదల చేయాలని, కొత్త ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన మూరం, మట్టి విషయంలో అధికారులు అనుమతులు ఇవ్వాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. మండలంలో కొత్తగా బీటీ రోజు మంజూరయ్యాయని తెలిపారు. అలాగే అంగన్వాడీ భవనాలు, పంచాయతీ కార్యాలయాల నిర్మాణం దశలో ఉన్నాయని, అవసరమైన చోట కొత్త భవనాల మంజూరుకి కృషి చేస్తామన్నారు. సమావేశం అనంతరం తొలిసారిగా సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే సుంతారెడ్డిని సర్పంచ్లు శాల్వతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ కృష్ణ, జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్, పీఆర్ డిప్యూటీ ఈఈ అమరేశ్వర్, హౌసింగ్ డీఈ ప్రభు, ఏవో స్వప్న జాదవ్ తో పాటు వివిధ శాఖల అధికారులు, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ పైన మనం రివ్యూ చేసుకోవడం జరిగింది. సో అధికారానికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ రోజు గ్రామంలో ఉన్నటువంటి సర్పంచులు వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలను మన దృష్టికి మండల సమావేశం దృష్టికి తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఇవి ఇక్కడ విన్నాం, ఇక్కడనే వదిలేస్తాం అనేది కాకుండా మళ్ళీ సమావేశానికి ఇటువంటి సమస్యలు ఈ రోజు ఏవైతే చెప్పడం జరిగిందో ఆ సమస్యలు మళ్ళీ తిరిగి పునరావృతంగా ఇక్కడ చర్చించే అవకాశం రాకుండా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మండల లెవెల్లో అయితే మీ లెవెల్లో తీసుకోవచ్చు, లేదంటే డిఎల్పీ గారు స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు, మరి లేదంటే కలెక్టర్ గారు దృష్టికి, డిపిఓ గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించాల్సిందిగా నేను అధికారులందరూ కూడా కోరుతా ఉన్నా. మరి అదేవిధంగా ఏంటంటే సర్పంచ్లు, మరి అదేవిధంగా సెక్రటరీ, మండల లెవెల్ అధికారులు ఒకరి కోఆపరేషన్ ఒకరు అందించుకోవాల్సిన అవసరం ఉంది. మంచి కోఆర్డినేషన్తో వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రామంలో వారు ఒక రకమైనటువంటి సేవ చేస్తున్న రాజకీయంగా మీరు ఉద్యోగపరంగా చేసినటువంటి సేవలు అల్టిమేట్గా అందరం కూడా ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి అటువంటి పథకాలు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆ విధంగా ఒకరి సహకారం ఒకరు తీసుకుంటూ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు మేలు చేసే విధంగా మనం ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా అధికారులు ఎవరైతే ఈ సమావేశానికి రాలేదో వారిపైన చట్టపైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎంపీడీఓ గారు ఎవరెవరైతే మీరు సమావేశం ఇచ్చింది ఈ రోజు కొంతమంది రాలేదు వారిపై మెమో ఇష్యూ చేయండి, కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నారు. మరి అదేవిధంగా మనము అన్ని సబ్జెక్ట్స్ పైన మాట్లాడుకున్నాం. ప్రధానంగా ఎలక్ట్రిసిటీ, అగ్రికల్చర్ వీటిపైన మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. నేను మరి అధికారులు కూడా చెప్తున్నదంటే పేద రైతులు మనమంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో 90 నుంచి 95% రైతులమే. మరి వ్యవసాయం పైన ఆధారపడుతున్నటువంటి వాళ్ళకు వర్షాభావ పరిస్థితి పోయినసారి కలెక్టర్ గారు ఇక్కడ ఇదే వేల విత్తనం వేల పెట్టినప్పుడు కలెక్టర్ గారు మేము అందరూ కూడా వచ్చినప్పుడు 40% మైనస్లో ఉంది మన కౌడిపల్లి మండల వర్షం. కానీ ఆ రోజు బ్రహ్మాండంగా మరి వర్షం పడడం వల్ల ఈరోజు మనం కొంత మైనస్లో నుంచి ప్లస్లోకి వచ్చినామా లేదా, ప్లస్లోకి రాకుండా వస్తుంటాం కానీ కాకపోతే మైనస్లో కొంతవరకు ఉన్నాం. కాబట్టి మనము ఆల్టర్నేట్ క్రాప్స్ గురించి కూడా మనం మెల్లమెల్లగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం.
భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు జగిత్యాల జిల్లాలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం. జిల్లా కేంద్రంలోని టౌన్ హాల్ నుంచి పాత బస్టాండ్ వరకు విద్యార్థుల ర్యాలీ. పూర్తిగా ధ్వంసమైన మిర్దొడ్డి మండలం కాసులాబాద్ గ్రామం నుంచి హబ్సీపూర్ వెళ్లే బీటీ రోడ్డు. చిన్నపాటి వర్షానికే బురదమయంగా మారిన బీటీ రోడ్డు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు స్టే రావడం బాధాకరమన్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి. జగిత్యాల కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన అడ్డూరి లక్ష్మణ్ కుమార్. యూరియా యాప్ ను తొలగించి రైతులకు నేరుగా యూరియా అందించాలంటూ చినశంకరంపేట మండలం గౌలపల్లి రైతుల ధర్నా. సుమారు 500 మంది రైతులు చేగుంట మెదక్ రహదారిపై ధర్నా రాస్తారోకో. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.